పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా మట్టి గణపతి. మనకి మట్టి వినాయకుడిని మనము స్థాపన చేయటం అనేది శాస్త్రీయమైన విధానం. కాబట్టి ఏదో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవి చేసి నీళ్ళల్లో పడేసి దాని తర్వాత దానిపైన తొక్కేస్తుంటారు చూసాను, కూర్చుని టాక్ 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 అని కొట్టేసి ఇలాంటివి వేయకండి. మట్టి గణపతి. మేము చిన్నప్పుడు ఎమరాల్డ్ స్వీట్ షాప్ వాళ్ళు అంటే నాకు మాకు తెలిసినంత వరకు వాళ్ళు ఈ మూవ్మెంట్ని స్టార్ట్ చేశారనమాట, మట్టి వినాయకుల్ని ప్రోత్సహించడం. అప్పుడు మాకు తెలిసినంత వరకు మిగతా వాళ్ళు చేసుంటారు, కానీ వాళ్ళు చాలా బాగా ఒక ప్రోత్సాహాన్ని చెప్పి ఇంట్లల్లో అయితే మారిపోయిందండి. నాకు తెలిసి 90% వరకు ఇంట్లల్లో మట్టి వినాయకులనే పెడుతున్నారు. కానీ సమాజంలో అంటే ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లలో, తర్వాత హౌసింగ్ కాలనీస్లలో, సందుళ్ళల్లో ఎక్కడ పెట్టినా సరే మీకు విషయం తెలుసా, మొన్నే ఒక వీడియో చూశాను, ఎంత పెద్ద వినాయకుడైనా మట్టితో తయారు చేసి ఇస్తారటండి. ఏదో ఊరుందట, వాళ్ళు అన్నారు మమ్మల్ని ప్రమోట్ చేయండి మేము చేసి ఇస్తామని. అంటే ఆ వీడియోలో వాళ్ళ యాంకర్ కి చెప్తుంటే మేము చూసామన్నమాట. ఆ ఊరు పేరు కూడా మాకు ఇప్పుడు గుర్తులేదు, కానీ మీరు ఫైండ్ అవుట్ చేయండి. మట్టి గణపతులు చక్కగా పెయింట్ వేసి విగ్రహానికి ఎంత బ్రహ్మాండంగా ఉంటారండి చూడడానికి. మన ఖైరతాబాద్ వినాయకుడు కూడా మట్టితో చేస్తున్నారు, కానీ అంత పెద్ద గణపతిని చేసినప్పుడు మనం మిగతా ఎందుకు చేయలేము? ఖచ్చితంగా చేయొచ్చు.